హలో అందరికీ. ఈరోజు నేను పప్పుచారు రెసిపీ అయితే పెడుతున్నాను. అది ఎలా చేసుకోవాలో నేను ఎండ్ టు ఎండ్ చూపిస్తాను, చూసేయండి. ముందుగా కుక్కర్ తీసుకోండి. కుక్కర్లో మనం కందిపప్పు అయితే యాడ్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత ప్రాసెస్ నేను చూపిస్తాను. కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఉప్పు, నెక్స్ట్ పసుపు, కారం, పచ్చిమిర్చి, ఇంకా టమాటో నేను ఇంకా కట్ చేయలేదు, కట్ చేసి వేసేస్తాను. అన్నీ వేసేసుకున్నానండి. ఇప్పుడైతే నేను కుక్కర్ పెట్టేసుకుంటున్నాను స్టవ్ మీద. ఒక 6 విజిల్స్ వరకు రానిస్తే సరిపోతుంది. పప్పు అప్పుడు మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడైతే పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నాను. పప్పు అయితే నేను పెట్టేసుకున్నానండి, విజిల్ కూడా పెట్టేశాను. అయ్యాక చూపిస్తాను. ఈలోపు మనం చింతపండు నానబెట్టి పెట్టుకుందాం. సో నేనైతే చింతపండు ఇంత తీసుకున్నాను. ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకొని పప్పు అయ్యేలోపు నానబెట్టి పెట్టుకుంటాను. సో నానబెట్టుకుంటున్నాను. అయ్యాక చూపిస్తా పప్పు, ఓకేనా? అండ్ ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. మా ఇంటి వెనకాల మ్యాంగో చెట్టు ఉందండి, చూపిస్తాను. చూస్తున్నారు కదా, మ్యాంగోస్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇప్పుడు కుక్కర్ అయితే ఓపెన్ చేసుకుందాం. రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా, బాగా ఉడికిపోయింది చక్కగా. ఇప్పుడు రుబ్బేసుకుందాం. సో ఫైనల్లీ పప్పు అయితే ఇలా రుబ్బేసుకున్నానండి. ఇందులో చింతపండు పులుసు యాడ్ చేద్దాము. సో చింతపండు పులుసు అయితే యాడ్ చేస్తున్నాను. మీరు చూసి వేసుకోండి పులుపు ఎంత కావాలి అనేది. సో ఫైనల్గా నేను చింతపండు గుజ్జు అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుందాం. గిన్నె పెట్టుకొని ముందుగా తాలింపు దినుసులు, అలాగే మెంతులు కొన్ని యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అవి వేగాక వెల్లుల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు వెల్లుల్లిపాయలు, అలానే ఎండుమిర్చి, నెక్స్ట్ ఆనియన్ అయితే వేసేసుకుంటున్నాను. మొత్తం మంచిగా కలిపేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకుందాం. కరివేపాకు అండ్ కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి, పప్పుచారులోకి బాగుంటుంది. అండ్ అలాగే నేను ఇట్లా వంట చేసేటప్పుడే ఎందుకు తీస్తున్నానంటే వీడియో మేము ఎలా చేసుకుంటామో అలాగే నేను వీడియో సేమ్ యాజ్ టీస్గా తీస్తున్నానండి. ఇందులో మార్పులు అయితే ఏమీ లేవు, ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసుకోండి, ఓకేనా? మంచిగా ఫ్రై అయిపోయినాక ఇప్పుడు మనం పప్పుచారులో చింతపండు పులుసు యాడ్ చేసాం కదా, ఆ రెండు మిక్స్ చేసేద్దాం. అందులో యాడ్ చేసేటప్పుడు ఇలా బాగా కలిపేసి పోసుకోండి. పోసేస్తున్నాను. ఇప్పుడు హైలో పెట్టేసుకొని వాటర్ కొంచెం యాడ్ చేసుకుందాము, ఎందుకంటే బాగా థిక్గా ఉంది కదా. ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నాను, సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఇందాక నేను కుక్కర్లో వేసేటప్పుడు కొంచెమే ఉప్పు వేసాను, ఇప్పుడు ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇంతైతే నాకు సరిపోతుంది.
మొత్తం కలిపేసేసి ఈ పప్పుచారుని మంచిగా మరగనిద్దాం. ఒక 15 మినిట్స్ అయితే పడుతుంది. ఫైనల్గా నేను మీకు చూపిస్తాను ఎలా వచ్చిందో. సో ఫైనల్లీ పప్పుచారు అయితే రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. చూస్తున్నారు కదా, ఇంత కన్సిస్టెన్సీ ఇలా రావాలి. వాటర్ యాడ్ చేసామన్న సంగతే మనకి తెలీదు. చూస్తున్నారు కదా, మనం పులుసు పప్పు అంతా కరెక్ట్గా చేసుకుంటే ఇలా వస్తుంది. ఓకేనా, స్మెల్ అయితే అదిరిపోయింది. ఇప్పుడు వెంటనే రైస్ పెట్టుకొని తినేసేస్తున్నాను నేను. బాయ్.